బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందులో భాగంగానే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు డిప్యూటీ సీఎం భట్టి. మంత్రి పొన్నం, బీసీ సంఘాల లీడర్లు. పాపన్న గౌడ్ పుట్టిన సర్వాయిపేట గ్రామం పక్కనే ఉన్న కిలా షాకూర్ ప్రాంతాన్ని టూరిజం హబ్గా మార్చడం కోసం నిధులు కేటాయించామన్నారు భట్టి విక్రమార్క. పాపన్న గౌడ్ గారికి సంబంధించి అధికారికంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవటమే కాకుండా ఇంకా భవిష్యత్ తరాల వారికి కూడా వారి జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వారు పుట్టినటువంటి సర్వాయిపేట విలేజ్ ఆ గ్రామం నుంచి మొదలు పెడితే పక్కన ఉన్నటువంటి కిలా షాపూరు ప్రాంతాలను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పరచడానికి ఒక టూరిజం సెంటర్ లాగా దాన్ని అభివృద్ధి పరిస్తే కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడికి వచ్చి వారి జీవిత చరిత్ర తెలుసుకొని స్ఫూర్తి పొందుతారనే ఆలోచనలతో బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నటువంటి మిత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు టూరిజం శాఖతో మాట్లాడి వారి ఆలోచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు 4,70,00,000 రూపాయలని ఈ టూరిజం ఈ కేంద్రాలను అభివృద్ధి పరచడానికి ఈరోజు జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఈ ప్రభుత్వం 100%గా ట్యాంక్ బండ్ మీద సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తుంది అనే మాట మనం చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా చాలా మంది ఆందోళనలు ఈ యొక్క వేదిక ద్వారా ఇలా మరొక్కసారి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు, ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం గారు, సంబంధిత శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గా, సహచర మంత్రులు శాసనసభ వేదికగా ఏనాడైతే కుల గణనకు మేము తీర్మానం చేసి కేబినెట్ లో ఇచ్చి జీవో నెంబర్ ఇచ్చి 150 కోట్లు ఇచ్చినామో తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కుల గణనతో జరిగిన తర్వాతనే తొందరలోనే ఆ కార్యక్రమం జరగబోతుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంది. సర్వాయి పాపన్న జీవితం అంటేనే ఒక పోరాటాలకి వారి త్యాగ నిరతికి చాలా చాలా తాత్కారణంగా మనం చెప్పొచ్చు. అంటే ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఒక జీవితంలో ఉన్నతాశయం తీసుకొని ఎన్నో అడ్డంకులు వచ్చినా కూడా వాటిని అన్నింటినీ తట్టుకొని తాను అనుకునే దిశగా కృషి చేయడంలో ఒక సామాన్య వ్యక్తి ఎవరైనా కృషి చేశారంటే మన తెలుగు ప్రాంతాల్లో మొట్టమొదటి వారిగా మనం సర్దార్ సర్వాయి పాపన్న అని చెప్పొచ్చు. అంటే ఎంతసేపు ఈ కుల వృత్తుల్లో ఎందుకు ఉండిపోవాలి, మనం కూడా రాజ్యాధికారం ఎందుకు సాధించకూడదు, మనం ఎందుకు ఈ ముందుకు వెళ్ళకూడదు అనే ఒక నిరంతర తపన వల్ల ఆయన చేసిన కృషి ఈరోజు మనందరికి కూడా ఎన్నో స్ఫూర్తిదాయకం అయిపోయింది. మరి ఆయన సమకాలికులు దాదాపుగా అదే కాలంలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా వీరిలాగానే ఎన్నో విజయాలు సాధించి ఆయన జాతికి హీరోగా నిలిచిపోయారు. సర్దార్ సర్వాయి పాపన్న మాత్రం ఇంకా చరిత్ర పుటల్లో ఇప్పుడిప్పుడు బయటకు వచ్చే ప్రయత్నంలో మనం అంతా కూడా కృషి చేస్తున్నాం. మన తెలంగాణ గడ్డ మీద ఇవాళ పుట్టి అమ్మ కళ్ళమిటేమొస్తుంది, తాళ్ళెక్కిటేమొస్తుంది, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి, ఏలితే ఈ రాజు ఈ రాజ్యాన్ని ఏలాలని చెప్పినటువంటి గొప్ప నాయకుడు మన పాపన్న అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఇట్లాంటి పాపన్న చరిత్రను ఇవాళ మనం అందరం గుర్తుపెట్టుకొని వారి జయంతిని జరపడం అంటే పాపన్న ఆశయాలను ముందుకు తీసుకుపోవడం అవుతుంది. పాపన్న మన జాతిలో పుట్టడం